ఉగ్రవాదులు మన పహల్గామ్ ఇన్సిడెంట్ అప్పుడు మన వాళ్ళని చంపినప్పుడు, ఆ వార్త వేసినప్పుడు హాస్యపు ఇవి నొక్కారు చాలామంది. వాళ్ళెవరన్నది మానిటర్ చేస్తుంది దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు మొన్న బెంగాల్‌లో ఇద్దరు, తమిళనాడులో 6 దొరికింది అట్లాగే. సోషల్ మీడియాని జల్లెడ పడుతున్నారు నిఘా సంస్థలు. ఎవరైతే ఉగ్ర చేష్టల్ని సమర్థిస్తూ, ఉగ్రవాద చర్యల్ని సమర్థిస్తూ పోస్టులు పెడుతూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అపహాస్యం చేస్తున్నటువంటి వాళ్ళలో కూడా ఉగ్రవాద భావజాలం ఉందన్నటువంటిది కనిపెడుతుంది. వీళ్ళు ప్రాథమిక దశలో ఉగ్రవాద అనుకూల భావజాలం, ఆ తర్వాత నిదానంగా వీళ్ళు ఉగ్రవాదులుగా మారుతారు. మొక్కై వంగనది మానై వంగున అంటారు. వీడు ప్రమాదకర ఉగ్రవాదిగా మారాక పట్టుకునే కంటే తొలి దశలోనే పట్టుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఆపరేషన్ ప్రహార్ ఉద్దేశం ఇదే. జనజీవన స్రవంతిలో మనతో మనుషులుగా ఉంటూ, మన సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో మన స్నేహితులుగానే ఉంటూ, చివరికి ఉగ్రవాద చర్యల్ని సమర్థిస్తూ, హిందుత్వ ద్వేషాన్ని పెంచుకుంటూ, మత ఉన్మాదాన్ని సమర్థించుకునే వాళ్ళని పసిగట్టి వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ వెనకాల కార్యకలాపాలు ఆరా తీసే కథ నడుస్తుంది.